श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। वदतु वदतु वाणी राम रामेति नित्यं जपतु जपतु चित्तं रामपादारविन्दं नमतु नमतु देहः सन्ततं रामचन्द्रं न भवतु मम पापं జన్మ జన్మాంతరేషు। మన వాక్కులు ఎల్లప్పుడూ కూడా శ్రీరామ శ్రీరామ అని రామనామ స్మరణ చేస్తూ ఉండాలి, రామనామాన్ని పలుకుతూ ఉండాలి। అదేవిధంగా మన మనస్సు రాముని యొక్క పాదారవిందముల యందు లగ్నమై ఉండుగాక। అదేవిధంగా మన దేహము ఎల్లప్పుడూ కూడా శ్రీరాముని పాదములకు నమస్కరించుగాక అంటూ ఈ విధంగా మనసా వాచ కర్మణ శ్రీరామచంద్రుణ్ణి సేవిస్తూ జన్మ జన్మాంతరములలో కూడా పాపరహితమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి జీవనాన్ని మనమందరము కూడా గడపాలి అని ఆ రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది శుభ పరంపరలతోటి సత్సంతానాది సకల సంపదలతోటి పితృదేవత తృప్తితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 244వ రోజులో ప్రవేశించాము। శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో సమిష్టిగా ఈ బాలకాండను ప్రారంభించుకుందాము। ఓం నమో వెంకటేశాయ। శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే। అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 34 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన
करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति परां गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षाद् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 34 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। विशेषेण भवानेव विश्वामित्रो महायशाः कौशिकी सरितां श्रेष्ठा कुलोद्योतकरी तव। విశ్వామిత్రులు రామలక్ష్మణులు ఆ మునిగణం అంతా చుట్టూతా మోగినట్లుగా ఎంతో పరవశంతో తాను చెప్పేటటువంటి కథ వింటూ కథ అంతా అయిపోయిన తర్వాత విశ్వామిత్రుల వారిని ఆగలేక ఉండబట్టలేక ఆపుకోలేక తమ మనస్సులో మాటల్ని చెప్తున్నట్లుగా ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారన్నమాట. ఆహాహా, ఏమి వంశమండి, ఏమి పూర్వులండి, ఏమి చరిత్ర అండి. వీటన్నింటిలోకి మీరు ఇంకా ప్రత్యేకమండి. విశేషేణ భవానేవ. సంకల్ప సృష్టి, మిథున సృష్టి, ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క సంకల్ప సృష్టి. కుశులు అనేటటువంటి ఆ బ్రహ్మ ఋషులు, మరి కుశనాభులు, గాధి మహనీయులు, విశ్వామిత్రులు. వీరి పరంపరను గమనిస్తే మనకి ఆ పూర్వుల చరిత్రలు, పూర్వుల చరిత్రలను మించి సకల జగన్మిత్రుడు అనేటటువంటి పేరుకి పూర్తిగా వీరే చిరునామా అన్నట్లుగా ఉన్నటువంటి విశ్వామిత్రులు, మరి వారికి ఆ ప్రత్యేకమైనటువంటి ఖ్యాతి లేదా? కనుక చెప్తున్నారు, విశేషేణ భవానేవ విశ్వామిత్రో మహాయశాః కౌశికీ సరితాం శ్రేష్ఠ కులోద్యోతకరీ తవ. ఓ విశ్వామిత్ర, తమరే ప్రత్యేకమైనటువంటి మహాకీర్తిని పొందినటువంటి మహనీయులు. ఇంతేకాదు, సరితాం శ్రేష్ఠ కౌశికి నదులలోకెల్లా ఉత్తమమైనటువంటి పరమ ప్రశంసనీయమైనటువంటి మీ అక్కయ్య గారున్నారే, బహుశా అప్పటి ఆ సందర్భంలో ఆ మాటల్లో వారందరూ మన అక్కయ్య గారు అని ఉంటారు. కనుక మన అక్కయ్య గారున్నారే, ఆమె ఇంకా ఉత్తమురాలు. ఎంత ఉత్తమురాలో ఆ పేరులోనే తెలుస్తోంది. ఏ రకంగా తవ కులోద్యోతకరి అన్నారు. కులము అంటే వంశం. ఆ వంశానికి అంతకీ కూడా ఒక దీపం ఉన్న ఇంటిని ఎంత గొప్పగా గుర్తిస్తామో, అగో ఆ లైటు వెలుగుతోంది కదా, ఆ ఇల్లే ఫలానా ఇల్లు అన్నట్లుగా ప్రపంచానికి గుర్తించడానికి వీలుగా ఉన్నటువంటి ఒకానొక చిరుదివ్వే మాదిరి నీ అక్కయ్య గారు. ఉద్యోతనం అంటే ప్రకాశం. ఆ ప్రకాశాన్ని కలిగించేది దేనికి? తన కులానికి. అంటే కుశనాభ కన్యకలు 100 మంది ఒక పెట్టు. ఈ కౌశికి అనేటటువంటి నదీమ తల్లి ఈమె ఒక్కతే ఒక పెట్టు అన్నట్లుగా ఉందన్నమాట. మనం గమనిస్తే లోకల్లో పుణ్యనదులు చాలా ఉన్నాయి, కానీ తన వంశం పేరుతో లోకానికి సేవ చేసేటటువంటి పాత్ర కౌశికి అనేటటువంటి ఈ నదీమ తల్లికే, ఈ పరమ పావనికే ఉంది అన్నమాట. కనుకనే కొంత దూరం వెళ్ళి
ఒక దగ్గర మంచి చమత్కారంగా చెప్తారు. సర్వో జన సగంధే స్నిహ్యతి, శృంగేరి జగద్గురువులో ఒక సందర్భంలో అన్నటువంటి మాట అన్నమాట. ఎంతటి వారైనా వారికి తగిన వారితో, వారికి నచ్చిన వారితో, వారితో సమానమైన వారితో కలుస్తారండి వెళ్ళగా వెళ్ళగా అని. ఈ కౌశికి గంగతో కలిసింది కొంత దూరం ప్రయాణం చేసి అని మనం గతంలో చెప్పుకున్నాం. కనుక అంతటి ఉత్తమ నదీమ తల్లి ఈ కౌశికి. కనుక ఓ విశ్వామిత్రుడమైనటువంటి నీవే విశేషేణ ప్రత్యేకంగా మహాకీర్తి గలవాడవయ్యా. అంతేకాదు సరితములలో అంటే నదులలో ఉత్తమమైనటువంటి తవ కౌశికి నీ అక్కయ్య గారు ఆ నదీమ తల్లి కులోద్యోతకరి, మొత్తం మీ కులానికే వన్నె తెచ్చింది, గొప్ప పేరుని తెచ్చిపెట్టింది అన్నారు. తరువాతి మాట, ఇది తైర్మునిషార్దూలై ప్రశస్త కుశికాత్మజ నిద్రాముపాగమత్ శ్రీమాన్ అస్తంగత ఇవ అంశుమాన్. వాల్మీకి మహర్షి ఎంత చమత్కారంగా చెప్తారో ఒక్కొక్క మాట. వీళ్ళందరూ ఇలా పొగిడేస్తూ ఉంటే తనని ఎవరైనా మెచ్చుకుంటే మనస్సు పొంగకుండా పరవశించకుండా ఉంటుందా? ఆ పారవశ్యంలో, ఆ సంతోషంలో, ఆ ఆనందంలో నిద్ర వస్తుందా? రాదు కదా. కానీ విశ్వామిత్రులు నిద్రపోయారని చెప్తున్నారు వాల్మీకి మహర్షి. ఎంత పచ్చి అబద్ధం ఇది! కాదు, నిజమే చెప్పారు వాల్మీకి మహర్షి. గమనించండి, శ్రీమాన్ ఇంతకు ముందు ఎన్నడూ లేని కొత్త సిరి, కొత్త శోభ, గొప్ప పట్టరాని ఆనందం, సంతోషం అనేది అందం రూపంగా పరిణమించి ఆ కళ్ళల్లో, ఆ ముఖంలో స్పష్టంగా కనిపించిపోతూ ఉంటే పాపం ఈ నెరిసిన ముసలిగడ్డంతో ఉన్నటువంటి మన తాతగారు విశ్వామిత్రులు బ్రహ్మర్షులు శ్రీమాన్ కుశికాత్మజ, ఈ కౌశిక గోత్రం పొందినటువంటి ఆ మహనీయులు ఇది ఈ విధంగా తై మునిషార్దూలై ఆ మునిసత్తముల యొక్క ప్రశంసల చేత అలా అలా వర్షింపబడిపోయిన వాడై, ఆ మునిషార్దూలముల చేత ప్రశంసింపబడిన వాడై అస్తంగత అంశుమానివ నిద్రాం ఉపాగమతో అన్నారు. ఇందులో ఉంది చమత్కారం అంతా. నిద్రాం ఉపాగమతో అంటే నిద్రను పొందెను. ఎలా పొందెను అంటే అస్తమించిన సూర్యుడిలాగా ఉన్నారు. అక్కడ ఉంది చమత్కారం అంతా. సూర్యుడు అస్తమిస్తే ఆయన ప్రకాశం ఆగిపోతుందా అండి? ఆయన ఎక్కడైనా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడా? సూర్యుడికి బెడ్రూమ్ ఉందా? లేనే లేదు కదా. మరి అధోలోకాల్లో కాంతిని ప్రసరింపచేయాలి కదా. ఇక్కడ మనకు మాత్రమే విశ్రాంతి కలిగేలాగా ఆ తలుపు కాసేపు మూసినట్లుగా ఆ కన్నులు మూసేట. నిజంగా చెప్పాలంటే నిద్రపోలేదు. ఎందుకని ఈ రకంగా చెప్పాల్సి వచ్చింది? ఎందుకని విశ్వామిత్రులు వారు అలా చేశారు? నిద్రపోకుండా ఇంకా ముచ్చటిస్తూనే ఉండొచ్చు కదా అంటే, వారు మెలకువగా ఉంటే రామలక్ష్మణులు ఇద్దరూ మెలకువగా ఉండిపోతారు. రామలక్ష్మణులు ఇద్దరూ మెలకువగా ఉండిపోతే వారిని చూడడంతోటే ప్రాణాలు నిలబడుతున్నాయా అన్నట్లుగా ఉన్న ఆ మునిగణం అంతా నిద్ర లేకుండా మెలకువగా ఉండిపోతారు. ఆ పరిసరాల్లో వారందరూ అలా అలజడి చేస్తూ ఉంటే చెట్లు, చేమలు, అప్పటి వరకు వీరి ఒడిలో ఆడుకున్నటువంటి ఆ కుందేలు పిల్లలు వీరందరూ కూడా పాపం నిద్ర లేకుండా అవస్థల పాలవుతారు. మనం గడిచిన ప్రవచనంలో అనుకున్నాం కదా, రామా రాత్రి అయిపోతోంది, సంధ్య వెనక్కి వెళ్ళిపోతోంది, ఇంకా ప్రపంచమంతా నిద్రపోయేలాంటి స్థితి. కనుక మనం కూడా నిద్రపోవాలి. ఏమి దానికి సంకేతం అంటే అదిగదిగో చూడు, చెట్లు ఆకులు ఎక్కడా కదలట్లేదు. ఎందుకని? గాలి వేయట్లేదు కనుక. గమనించండి, కొంత రాత్రి గడిచేటప్పటికే అప్పటి వరకు అలా అలా ఊగిసలాడుతూ ఉన్నటువంటి ఆ కొమ్మలన్నీ కూడా ఒరే ఒక్క కొమ్మ కూడా కదలట్లేదురా, ఆకు కూడా కదలట్లేదు, స్తంభించిపోయిందిరా గాలి అని అనుకుంటూ ఉంటారు వేసవిలో బయటపడుకున్నటువంటి జనం. ఆ మాదిరిగా అది ఎందుకు గాలి స్తంభించిపోయింది అంటే గమనిస్తారు, నైషమైనటువంటి తమస్సు అంతా వ్యాపించేసింది. అంటే ప్రకృతికి ఎంత ఖచ్చితమైనటువంటి గడియారమో గమనించండి. సూర్యుడు తగ్గిపోయి చీకటులు అలుముకుంటే గాలి కాస్త నెమ్మదిగా 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 స్టేషన్ వచ్చే ముందు రైలు బండిలాగా అలా స్లో అయిపోతుందన్నమాట. గాలి ఎప్పుడైతే అలా నెమ్మది నెమ్మదిగా ఉందో చెట్ల ఆకులు కూడా కదలనంత ఒకానొక నిశ్చలమైనటువంటి స్థితి కలుగుతుంది అన్నమాట. చెట్ల ఆకులు ఎప్పుడైతే అలా ఉన్నాయో ఈ పశుపక్ష్యాదులన్నింటికీ అదే పెద్ద సంకేతం. చుట్టూతా చీకటి, వాయువు యొక్క తాకిడి అలజడి లేదు, చెట్లు ఆకులు కొమ్మలు ఎక్కడా కదలట్లేదు. అమ్మో మన గూటికి మనం చేరిపోవాలి. ఈ రకమైనటువంటి బుద్ధి ఆహార నిద్ర భయ మైథునాన్ని సమానమేతత్ పశుభిర్నరాణం అంటారు కదండి.
ఆ వరసలో మానవులు బుద్ధిమంతులు, వీరు మాట్లాడే శక్తి ఉన్నవారు, గ్రహించగలవారు, వీరు చాలా గొప్పవారు అని అంటోంది. కానీ ఆ నీతి శాస్త్రం నిజానికి అంత బుద్ధి మనలో ఉందా? మనమే ప్రశ్నించుకోవాలి. ఇంట్లో తల్లులు రాత్రి 9 అయింది, 10 అయింది, ఇంతవరకు ఎక్కడ బలాదూరు తిరుగుతున్నాడో, ఇంకా ఇల్లు చేరలేదు అని అనుకునేటటువంటి పిల్లల విషయంలో ఈ ఉత్తమమైనటువంటి నీతి ముఖ్యమైన ఒకానొక గుణపాఠం కదా. కనుక చుట్టూతా చీకట్లు అలుముకునేటప్పటికే వాయువు తగ్గిపోయేటప్పటికే చెట్ల కొమ్మలు కదలటం తగ్గిపోయాయిట. కొమ్మలు కదలకపోతుంటే ఆకులు కూడా కదలట్లేదుట. ఇప్పుడు గూట్లో అలా అలా దాగి ఉన్నటువంటి ఆ పశు పక్షియాదులు అన్నీ కూడా మనకి పెద్ద గుణపాఠం నేర్పిస్తున్నాయి. ఇది పడుకోవాల్సినటువంటి సమయం అని. అక్కడో చమత్కారం చెప్తారు. విశ్వామిత్రులు కథ చెప్పడం అయిపోయింది కదా, అంతవరకు ఈ కథకి మన రామయ్య లక్ష్మణ స్వామితో పాటుగా ఆ మునిగణమే కాదు, సర్వసంగ పరిత్యాగులు కదా వారు, అంతకంటే కూడా ఏ విధమైనటువంటి రాగద్వేషాలు లేని ఆ పశుపక్ష్యాదులు, ఆ చెట్లు కొమ్మలు కూడా కథకి అలా అలా తల ఆడిస్తున్నట్లుగా అలా ఊగుతున్నాయిట. మరి ఈ పక్షులు అవన్నీ కూడా ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాయి, ఊళ్ళలోకి వెళ్ళిపోయాయి అని అన్నారు కదా. కథ ఆగిపోయింది ఊకొడుతున్నట్లుగా అవన్నీ కూడా వాటి శబ్దాన్ని ఆపేసేయి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విన్యాసం అక్కడ. ఆ సందర్భంలో ప్రకృతి ఒకానొక విశ్రాంతిని పొందేలాంటి సమయం కనుక, రామా ఈ ప్రశాంతతకు మనం కూడా భంగం కలిగించకూడదు, మనం ఇంకా ఇటుపైన కథా కాలక్షేపంతో గడపకూడదు అని చెప్పడం మొదలుపెట్టారట. ఎందుకని అక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు, అమ్మమ్మో నువ్వు ఇలా అడుగుతూ ఉంటే నేను ఇంకా అలా చెప్తూనే ఉంటాను రామా, నీలాంటి వాడికి ఇంత కుతూహలంతో వింటూ ఉంటే ఎవరికి చెప్పాలని ఉండదు చెప్పు. కనుక అతఃపరం అప్రష్టవ్యం, ఇటుపైన నువ్వు ఇంకా అడగవద్దు, ఇంకా పడుకో పెంద్రాలే నిద్రపో అన్నట్లుగా ఒక మాట చెప్పారట. పిల్లల్ని అలా పడుకోబెట్టాలని చూస్తే అమ్మలు నాన్నలు బంధువులు వీరు వాడో పట్టాన్ని పడుకుంటారా, దుప్పట్లో దూరి ఇంకా గుసగుసలాడుతూనే ఉంటారు. ఏరా అంటే మీరింకా పడుకోలేదు కదా అని సమాధానం చెప్తూ ఉంటారు కదా. ఇది గమనించి మన 12 ఏళ్ల పసిరాముడు బలరాముడి దగ్గర నుంచి ఈ విధమైనటువంటి సమాధానం రాకూడదు అని విశ్వామిత్రుల వారు నిద్రని నటిస్తున్నట్లుగా ఆ రెప్పలు వాల్చారు, కానీ వారికి నిద్ర పట్టలేదు. ఒక్కసారి అక్కయ్య గుర్తొచ్చింది, పూర్వులు గుర్తొచ్చారు, తండ్రి గారు తాతగారు ముత్తాతలు వీరందరూ గుర్తొచ్చారు. ఎప్పుడెప్పుడు లోక కళ్యాణానికి కారణమైనటువంటి ఈ రామ కళ్యాణం సీతా కళ్యాణం జరిపిస్తామా, ఎప్పుడు మనం మన ప్రాంతానికి వెళ్ళిపోతామా అనేటటువంటి సందట్లో ఉన్న వ్యక్తికి అలా పడుకోగానే గొర్రు పట్టినటువంటి నిద్ర ఎలా వస్తుందండి? రాదు. అందుకని చెప్తున్నారు పెద్ద పోలిక, అసలు ఉదాహరణలోనే ఉందండి, పోలికలోనే మొత్తం రామాయణం చమత్కారం అంతా. ఏమని? అస్తంగత అంశుమానివా అన్నారు. అంశుమాన్ అంటే సూర్యుడు అన్నమాట. ఆ సూర్యుడు అస్తమించినట్లుగా అన్నారు. అస్తమిస్తే సూర్యుడు తలుపులు వేసుకుని ఎక్కడో గదిలో నిద్రకు వెళ్ళిపోతాడా? వెళ్ళడు, అక్కడ నుంచి తప్పుకుంటాడు అన్నమాట. కనుక నిద్రాణావస్థ అనేది జగచ్చక్షువైనటువంటి ఆ సూర్య భగవానుడికి లేనే లేదు కదా కల్పాంతం వరకు. ఈ రకంగా విశ్వామిత్రులు కూడా నిద్ర పట్టకపోయినా నిద్ర పోకపోయినా నిద్రిస్తున్నట్లుగా సూర్యుడు అలా అస్తాచలానికి కాస్త పక్కగా వెళ్ళినట్లుగా అలా కన్నులు మూశారు అని చెప్పడం కోసం వాల్మీకి మహర్షి గొప్ప పోలిక చెప్పారు. ఏమని? సూర్యుడు అస్తమించినట్లుగా అని అన్నమాట. సూర్యుడు అస్తమిస్తే అతడి ప్రకాశం మనకి కనిపించదు. మనం ఇంట్లో లైట్లు ఆర్పితేనే కానీ నిద్రపోని పసిపిల్లల్లాగా అలా తిరుగుతూ ఉంటామేమో అని. కనుక మనకు నిద్రించే సమయం కనుక రామలక్ష్మణుల్ని నిద్ర పుచ్చడం కోసం విశ్వామిత్రులు చేసినటువంటి పని ప్రయత్నం అది. ఆ సందర్భంలో ప్రకృతి శోభ వర్ణిస్తారు. ఆహా అన్నట్లుగా ఉంటుందన్నమాట. సూర్య భగవానుడు పశ్చిమ దిక్కాంత సమాలింగనం కోసం అన్నట్లుగా కాస్త ఆ పశ్చిమాద్రికి వెనుకగా వెళ్ళాడట. ఇక్కడ అందరూ చూస్తారు అన్నట్లుగా. ఎప్పుడైతే తన ప్రియుడు అలా పశ్చిమ దిక్కాంత సమాలింగనం కోరుకుంటున్నాడో పద్మినులు మూతి ముడుచుకున్నాయట అసూయతో. మరి సూర్యుడు అస్తమిస్తే పద్మాలన్నీ ముడుచుకుపోతాయి కదా. ఈ పద్మాల్లో తుమ్మెదలన్నీ కూడా ఈ మధువును తాగాలి తాగాలి అని తాగి 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 ఒళ్ళు తెలియక అక్కడే అలా మతి తప్పి పడిపోయాయట. అవి అందులో బంధింపబడిపోయాయి.
మరి ఇంకా ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో మరి నెక్స్ట్ షో అంటారు కదా, తర్వాతి ప్రదర్శనకి అవకాశం కదా. ఏమా ప్రదర్శనం అంటే మన కాంతుడు మన ప్రియుడు వస్తాడు అని ఈ చంద్రుడికి కాంతలుగా ఉన్నటువంటి కలువకాంతలు అందరూ కూడా ఆ చెరువుల్లో అక్కడ ముస్తాబవుతున్నారట. చిన్న చిన్న పిల్లగాలులకు అలా అలా ఆ ప్రియుడికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నటువంటి ఆ వాతావరణంలో ఒక సందర్భంలో చెప్తారు, యద్వైదివా భవతి అపోరాత్రి ప్రవిశతి తస్మాత్ తామ్రా ఆపో దివా దదృశ్రే అంటారు. అంటే నీటికి సహజమైనటువంటి ఒకానొక స్వభావం ఉంటుందట. పగటి పూట కాస్త రెడ్డిష్గా కనిపిస్తాయట. యద్వై ఎప్పుడైతే దివాభవతి పగటి కాలం గడుస్తూ ఉంటుందో అప్పుడు అపహ తామ్ర ప్రవిశతి, అపహ రాత్రి ప్రవిశతి అని ఒక మాట ఉంది. అంటే రాత్రి వర్ణం అక్కడ ప్రవేశిస్తుంది. అప్పుడు నీటికి ఉండేటటువంటి గుణం వర్ణం సహజంగా తెలుపు, రాత్రి యొక్క వర్ణం నలుపు కనుక అవి రెండు కలిస్తే కాస్త ఎరుపు షేడ్ అన్నట్లుగా తామ్రాహ అంటే కాస్త కగ్గిన రాగి రంగులో ఉంటాయి నీరు అని వేదం వర్ణిస్తోంది. ఈ రకమైనటువంటి లక్షణాన్ని సహజంగా పుణికిపుచ్చుకున్నట్లుగా ఉన్న నదీ ప్రాంతం అది శోణా నది. శోణా అంటేనే ఎర్రగా ఉండేది. మరి అలాంటి నదిలో ఆ పక్కన ఉన్నటువంటి గిరివ్రజం అనే ప్రాంతం కదా, ఆ కొండ ఛాయ అంతా కూడా ప్రతిఫలిస్తూ ఉంటే పడక గదిలో పెట్టుకున్నటువంటి పెద్ద నిలువుటద్దాల్లో ఆ బొమ్మలు కనిపిస్తున్నట్లుగా ఉన్న సోయగం చూసి కదా మురిసిపోయి మన రామయ్య అడిగాడు ఆ వాతావరణం గురించి. ఆ సందర్భంలో సూర్యుడు అస్తమించి కాస్త చంద్రుడు అలా పైకి పైకి వస్తూ ఉంటే ఈ వెన్నెల కిరణాలు ప్రసరిస్తూ కాస్త అలా అలా చిన్ని చిన్ని అలలతో ఉన్నటువంటి ఆ శోణా తీరాన్ని చూస్తుంటే ఎంతటి వారికైనా నిద్ర వచ్చేస్తుందా అండి? రామయ్యకు కూడా రాలేదు, విశ్వామిత్రులకు అసలే నిద్ర రాలేదు. కానీ రామయ్యని పడుకోబెట్టాలి అనేటటువంటి నెపంతో విశ్వామిత్రులు అస్తమించినట్లుగా పశ్చిమ దిక్కుకి కాస్త ఆ పర్వతం చాటుకి వెళ్ళినట్లుగా సూర్యుడు రెప్పలు వాల్చేరు అని ఒక మాట చెప్పారు. కనుక ఇతితైర్మునిషార్దూలై ప్రశస్త కుశికాత్మజ, కుశికాత్మజులైనటువంటి విశ్వామిత్రులు ఆ మునిషార్దూలములతో ప్రశంసింపబడిన వాడై ఈ విధంగా నిద్రాం ఉపాగమత్ నిద్రకు ఉపక్రమించను, అస్తంగత ఇవ అంశుమాను సూర్యుడు అస్తమించినట్లుగా అన్నారు. అక్కడ చెప్తారు అసలు రహస్యం. కథ అంతా చదివేస్తే ఈ భావాలన్నీ బాగా వంటపడతాయి అన్నమాట. రాముడి గురించి చెప్తారు. అందరూ ఎవరి పక్కల్లోకి వారు వెళ్ళిపోయారు. పక్కలంటే ఏమున్నాయండి, కాస్త పచ్చగా చిగుళ్ళు లాంటి వాటిని ఆ దూర్వాంకురాల్ని వాటిని తీసుకొచ్చి పాపం ఏర్పరచుకున్నవే అక్కడ పడకలు. ఆ పక్కలు నిజంగా చెప్పాలంటే కొత్త చోటు, కొత్త పిల్లలు, కొత్త వాతావరణం, అందులోనూ మంచి మంచి కథలన్నీ వినేసేరేమో. మన రామయ్యకి లక్ష్మణస్వామికి ఇంకా హుషారుగా ఇంకా సంతోషంగా ఉన్నాయి ఆ వాతావరణం అంతా. అంతే కదండి, మనం ఇంట్లో శుభ్రంగా పీట వేసి ఫ్యాన్ వేసి లేకపోతే ఏదో విస్తరి వేసి పెట్టే భోజనం కంటే అలా అలా కదులుతూ ఉండే రైల్లో ఏదో తినడమో ఇంకో దగ్గర ఎక్కడో అంటే విలక్షణంగా వినూత్నంగా గడపడం అనేది అందరికీ చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా. అలాగే మన రామయ్యకు కూడా రామోపి సహసౌమిత్రి కించిదాగత విస్మయ ప్రశస్య మునిషార్దూలం నిద్రాం సముపసేవతే అనే ఒక మాట అన్నారు. సహసౌమిత్రి లక్ష్మణస్వామి దగ్గరగా జరిగాడు. రామయ్య ఆ లేత గడ్డి పరకలతో ఏర్పరిచినటువంటి ఆపాన్పు మీదే నిద్రపోవాలి అని చెప్పి కాస్త నడుం వాల్చాడు. లక్ష్మణస్వామిని దగ్గరగా తీసుకుని బహుశా గుండెల మీద చెయ్యి వేయించుకుని మరి కౌశికీ వృత్తాంతమంతా చెప్పారు కదా. లక్ష్మణస్వామికి పెద్ద ఇన్స్పిరేషన్ అంటారు కదా, స్ఫూర్తి వచ్చేసింది కదా. ఇంకాస్త దగ్గరగా అన్నగారికి జరిగేసి నేను చెలిలా అయిపోయి కూడా మా అన్నగారిని సేవించుకోవాలి అని తపన పడిపోతూ ఉండేటటువంటి సందర్భంలో వాల్మీకి మహర్షి ఆ దృశ్యాన్ని మనకి చూపిస్తున్నారు. ఎలా సహసౌమిత్రి, ఇది ఇంకా చాలా అద్భుతమైనటువంటి మాట. సహశబ్దానికి రెండు అర్థాలు చెప్తారు. ఒకటి అప్రాధాన్యం, ఒకటి ప్రాధాన్యం కూడా నండోయ్, కేవలం అప్రాధాన్యమే కాదు. కనుక ఆ సౌమిత్రి ప్రధానంగా ఉన్నవాడై, ఆ సౌమిత్రికి రాముడు ప్రధానంగా ఉన్నవాడై అన్నట్లుగా ఒకరికొకరు కవలపిల్లల అన్నట్లుగా వారు దగ్గరగా జత చేరి ఆ పాన్పు మీద కించిదాగత విస్మయ
ఎవరెవరి గురించి చెప్పాలో తెలియట్లేదు అన్నట్లుగా ఉంది ఆ వాతావరణం అంతా. రాముడు గురించి మాట్లాడాలా, లక్ష్మణస్వామి అభిప్రాయాలు చెప్పాలా అన్నట్లుగా రాముడు గురించి ముందు మాట్లాడుకుందాం. ఏమనంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా ఆశ్చర్యంగా అంటే కళ్ళు పెద్ద విపార్చి తేరిపార ఆ గురువుగారినే చూస్తూ ఉండిపోయేంత ఆశ్చర్యం. ఏం గురుదేవులు, ఏం మహనీయులు. తాను బయలుదేరిన దగ్గర నుంచి ఇది 11వ రాత్రి, అంటే 11 రాత్రులు, 10 రాత్రులు గడిచి 11వ రాత్రి ఆ గురువులతో సమావేశం. ఎంతటి మహనీయులు. అహం వేత్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అని చెప్తూ ఉంటే రాముణ్ణి నాకిచ్చేయి, రాముణ్ణి నాకిచ్చేయి అనే అంటున్నారు అని అనుకున్నారు. కానీ నరామన్ నేతుమర్హసి అన్నప్పుడు ఆ దశరథులు ఆ తండ్రి గారు ఆవేదన పడుతూ ఉంటే అయ్యో పాపం ఎందుకు నాన్నగారిని ఇంతలా పెడతారు, నాన్నగారు బాధపడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను అని అనిపించిందే గాని దీని వెనుక ఇంత చరిత్ర ఉందా, ఇంతటి ఉదాత్తమైన భావనలు ఉన్నాయా? నిజంగా విశ్వమునకే మిత్రులా వీరు, విశ్వామిత్రులా అని ఒక్కొక్కటి ఆలోచనలు అలా తెరలుగా తరంగాలుగా వచ్చేస్తూ ఉంటే కించిదాగత విస్మయ ఏకాస్త అంటే బయట పెడితే గురుగారు ఇంకా పడుకోలేదా అనేస్తారేమో. గురువుగారే కళ్ళు మూసుకుని నిద్రను నటిస్తూ ఉంటే ఆ నటన తెలియక గురుగారు నిద్రపోతున్నారు అని అనుకుని తను నిద్రపోకపోతే మళ్ళీ గురుగారు కొప్పడిపోతారు అన్నట్లుగా మూయని ఆ రెప్పలతో అలా ఆశ్చర్యపోతూ అనుకుంటున్నాడు తనలో తానే. మెల్లగా లక్ష్మణస్వామికి మాత్రమే వినిపించేలాగా అనిపించిన మాటలు గమనించండి. ప్రశస్య మనిషార్దూలం. ఏం గురువుగారా లక్ష్మణ, ఎంతటి బ్రహ్మర్షులరా, నిజంగా విశ్వామిత్రులు కదరా వీరు. ఆ కౌశికి ఆ అక్కయ్య గారు ఎంత గొప్ప అక్కయ్య గారా అని చెప్తూ ఉంటే ఆ లక్ష్మణస్వామి ఇంకాస్త దగ్గరగా జరుగుతూ ఉంటే రామయ్యకు నిద్ర వస్తుందా అండి? వచ్చిందా? గమనించండి శ్లోకం ఏమనుంది. నిద్రాం సముపసేవతే. ఆ నిద్రను దా అన్నట్లుగా పిలుస్తున్నాడు, సేవిస్తున్నాడు. ఒక పెంకి ఘటంగా ఉన్నటువంటి మారాన్ చేస్తూ ఉండేటటువంటి పిల్లవాడిని పాపమ్మ ఆ ఆడపిల్ల ఎత్తుకుని విధిలోకి తీసుకెళ్లి ముద్దులాడి కథలు చెప్పి ముద్దలు తినిపించాలి అని అనుకుంటూ ఉంటే వాడు ఎంతకీ లొంగక దగ్గరికి రాక మారాన్ చేస్తుంటాడే. ఆ మాదిరిగా ఈ నిద్ర వశం అవ్వట్లా. ఆ సందర్భంలో రాముడు నిద్రాం సముపసేవతే. ఏమండి ఇంతకు ముందు మాట ఏం చెప్పారు విశ్వామిత్రుల దగ్గర? నిద్రాం ఉపాగమతో అని చెప్పారు కదా. ఇక్కడ కూడా అదే మాదిరి చెప్పొచ్చు కదా. నిద్రకు ఉపక్రమించను. అది ఉపక్రమిస్తే వస్తేగా ఆ నిద్ర పట్టట్లేదాయే. ఎందుకని? కారణం అంటే ఆలోచన ఎక్కడో ఉంది. ఆ ఆలోచన తీగలాగా తెగకుండా అలా ఆలోచన తర్వాత ఆలోచన వచ్చేస్తూనే ఉంది. ఈ సందర్భంలో ప్రశస్య మునిషార్దూలం నిద్రాం సముపసేవతే. ఆ నిద్రను అలా సేవిస్తూ ఉన్నట్ట. క్షణం ఇక్కడ మనం ఒక చిన్న మాట చెప్పుకోవాలి. ఆ చెప్పుకోబోయే ముందు తర్వాతి శ్లోకం అనుకుని ఈ మాట చెప్పుకోవాలి. ఏమనంటే ఉపాస్య రాత్రిశేషంతు శోణాకూలే మహర్షిభి నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్ర అభ్యభాషత. ఇది తర్వాతి సర్గలో శ్లోకం కదా. కుదిరితే ఆ మాటలు చెప్పుకుందాం. దానికి ముందు అనుకోవాల్సినటువంటి తాత్పర్యం చెప్తాను. ఈ శ్లోకాల్ని బహుశా రేపు ఇంకా వివరంగా చెప్పుకుంటాం. ఒక్కసారి శ్లోకాల్ని గమనించండి. ఉపాస్య రాత్రిశేషంతు శోణాకూలే మహర్షిభి నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్ర అభ్యభాషత అని ఒక మాట. రాత్రి పడుకున్నారు, తెల్లవారింది, విశ్వామిత్రులు సిద్ధమయ్యారు. అప్పుడు రామలక్ష్మణులు దగ్గరగా వచ్చి నిద్ర లేపుతున్నారు. గమనించండి, కౌసల్యా సుప్రజారామ అన్నప్పుడు నిద్ర లేపారు. ఆ తరువాత ఆ గంగ ఒడ్డునే కదా ఆ మహర్షులందరితో అదే స్థాణ్వాశ్రమం దగ్గర ఆ 2వ రాత్రి గడుస్తుంది. అప్పుడు నిద్ర లేపలేదు. ఆ తరువాత ఆ తాటకావనంలో నిద్రించడం జరిగింది కదా, అప్పుడు కూడా నిద్ర లేపలేదండోయ్. గమనించండి. మరి ఇంకా ఆ తరువాత నిద్రలే లేవు. ప్రపంచానికి అంతకీ నిద్రలేని కాళరాత్రికి ముగింపు పలకాలని పాపం మన రామయ్య నిద్రే పోలేదు.
మరి ఆ తర్వాత రాత్రి ఇదే 11వ రాత్రి. ఈ సందర్భంలో విశ్వామిత్రులు అంటున్నారు, సుప్రభాత నిశారామ పూర్వా సంధ్యా ప్రవర్తనే ఉత్తిష్ట ఉత్తిష్ట భద్రంతే గమనాయ అభిరోచయ అని నిద్రలేపుతున్నారు. గమనించండి, ఇది గమనిస్తే ఎంతటి వారికైనా రాత్రిపూట నిద్రలేని సందర్భంలో అలా అలా గడవగా 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 ఎప్పటికో తెల్లవారుజామున ఒక చిన్న కునుకొస్తుందన్నమాట. ఆ సందర్భంలో పాపం కాస్త పొద్దుపోతే ప్రొద్దుటే నిద్ర లేవలేకపోయారు రామలక్ష్మణులు ఇద్దరు. ఆ నిద్ర లేవలేని సందర్భంలో పాపం విశ్వామిత్రులు కూడా గమనించి వారు తెమిలి సిద్ధమైపోయి వీరి కృత్యాలు కాస్త స్నానం సంధ్యావందనమే కనుక అప్పుడు అభ్యభాషత ఎదురుకుండా వచ్చి నెమ్మదిగా నిద్ర లేపుతున్నారు. నాయనా లేలే, ఆలస్యం అయిపోతోంది, ప్రయాణానికి సిద్ధం కండి అని. ఈ శ్లోకాన్ని మనం గమనిస్తే రామచంద్రమూర్తికి రాత్రి పడుకోగానే నిద్ర పట్టలేదు అనే అంశం స్పష్టమైపోయింది అన్నమాట. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన గమ్మత్తైన విషయాలు ఏమంటే, ఈ కథాఘట్టం శ్రీమద్ రామాయణం మొత్తానికే చాలా గొప్ప మలుపు తిప్పేలాంటి మనస్తత్వాన్ని రామచంద్రమూర్తికి ఏర్పరిచింది అని స్పష్టంగా చెప్తారు పెద్దలు. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. రామచంద్రమూర్తి కళ్ళు మూసే ఉంటాడు, లక్ష్మణస్వామి జతలో ఉన్నాడు. అలా అలా ఒక్కొక్కటి స్మరిస్తున్నాడు. గురుగారిని పొగుడుకుంటున్నారు, తలుచుకుంటున్నారు, గురుగారిని పొగుడుకుంటున్నారు, గురుగారిని పొగుడుకుంటున్నారు, తలుచుకుంటున్నారు. ఏమనంటే, ఏమి అపూర్వ సృష్టి, ఏమి సంకల్ప సృష్టి. బ్రహ్మగారు బ్రహ్మయోని మహాను ఆసీతు కుశులు. ఆ తరువాత ఏమి మిథున సృష్టి, కుశులు వైదర్భి. వీరిని గమనిస్తే ఎంతటి ప్రకృతి ప్రేమ, ఏ విధమైనటువంటి కామ సంకల్పాదులు లేకుండా శరీర సుఖాన్ని జయించి సకల లోక కళ్యాణానికి ఆ ప్రజా సృష్టి ప్రక్రియను సాగించినటువంటి ఆ తిరుతెన్నులు, ఆ విషయం అదంతా కూడా ఈడొచ్చినటువంటి పిల్లలు. అందున దేవుడు సుఖమిస్తాను అని చెప్తే దివ్యమైనటువంటి ఆ సమాగమాన్ని గడ్డి పరకలాగా అలా పక్కన పెట్టేశారా? ఇది ఆశ్చర్యం కదా, జరిగేదేనా ఇది? ఒక దగ్గర అంటారు, ఈ ఉపాధి పొందినటువంటి ఏ వ్యక్తికైనా సరే విషయ సుఖం పట్ల ఆకాస్త మక్కువ మోజు అనేది తప్పనిసరి. విషయవాంఛలను జయించడం అంత సాధారణమా? ఇది చెప్పడం కోసమే ఈ ఉపనిషద్ రహస్యాన్ని వాయుదేవుడు, కుశనాభుడు, కన్యకలు వారి వృత్తాంతం అంతా చెప్పారట. అది గమనిస్తే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి అంశం. దివ్యమైనటువంటి సుఖాన్ని వారు అలా విదులుకోగలిగారు అంటే ఇది లోకంలో నమ్మదగిన నిజమేనా? పరమాత్మ విష్ణు పురాణంలో చెప్తున్నారు. ఏమని అంటే, నిజమే, ఇది జరిగేదే, ఇది సాధ్యమే. నాయందు మనస్సు ఎవరికైతే లగ్నమవుతుందో వారికి బీజాన్ని ఆ బాండీలో పెట్టి మూకుళ్ళలో పెట్టి బాగా వేపితే, దాన్ని చూర్ణం చేస్తే ఏ విధమైనటువంటి పూర్వపు సంస్కారాలు లేకుండా ఉంటే అది తిరిగి మళ్ళీ మొలకెత్తదు ఏ రకంగానో ఆ రకంగా ఈ విషయ వాసనలు అన్నీ కూడా నన్ను చేరినటువంటి వారికి అంతటితోటే ఆ డైరీ పూర్తయిపోతుంది. ఒక శ్వేతపత్రం లాగా వారి జీవితం తయారవుతుంది. అప్పుడు వారు సహజమైనటువంటి బలహీనతలు ప్రబలకుండా, అంతే కదా, బలహీనతకి ఉండేటటువంటి బలం ఇంత అంతనా, అందుకనే కదా వ్యసనాల బారి పట్టి అలా పోతూ ఉంటుంది లోకం. కనుక ఆ బలహీనతలకి ప్రాబల్యం రాకుండా నేను కాచుకుంటాను అని అన్నారు. ఇప్పుడు ఈ కుశనాభ కన్యకల వృత్తాంతం గమనిస్తే దివ్య సుఖాన్ని సైతం ఈడొచ్చిన ఆడపిల్లలు అసలే ఉబలాటంతో ఉండేటటువంటి స్వభావం, కామ అష్టగుణ స్త్రీణాం. ఈ సందర్భంలో అంతటి నిగ్రహాన్ని లోకానికి చాటి చెప్పారు అంటే వారికి ఆ పరమాత్మ యందు అంతటి మనస్సు లగ్నమైనటువంటి స్థితి ఉండి ఉంటుంది. ఎవరా పరమాత్మ? ఏమి వారు చేసినటువంటి ఉపాసనలు, తపస్సులు, లేకపోతే మరొకటి వగైరా వగైరా. రక్షావస్తు తపోవయం అన్నారు కదా, గొప్ప తపస్వినులుగా ఉన్నారు కదా వారంతా. అంటే ఒకే ఒక్కటి, పితృభక్తి, గురుకార్యం. మా గురువుగారు, మా తండ్రి గారు కన్యలనుగా భావించి మేము పుట్టినప్పటి నుంచి ఏ అయ్య చేతిలో పెట్టాలి అని సంకల్పం చేసుకున్నారు కనుక వారి సంకల్పానికి వమ్ము తెచ్చేటటువంటి పనిని మేము చెయ్యము, సంకల్పాన్ని వమ్ము చేయము అనేటటువంటి భావనతో ఆ పితృభక్తియే ఆ పరమాత్మ యందు పరిపూర్ణమైనటువంటి భక్తిగా పరిణమించి మారి
వారు సైతం స్థానాత్ యావయతుం శక్తా అనేలాగా నిన్ను ఉన్న చోట్లోంచే గెంటి పారేసేలాగా, నీ పదవి పీకి పారేసేలాగా మేము క్షణకాలంలో శపించి పారేయగలం అని అన్నారు. అంటే ఏమి పితృభక్తి పరాకాష్ఠ, ఏమి గొప్పతనం. ఎన్ని రకాల తపస్సులో ఉన్నా మనకు అందుబాటులో ఉండేటటువంటి వేదం చెప్పినటువంటి ఒక్క అంశాన్ని మనం పాటించినా ఇంతటి మహనీయత కలుగుతుందా? అంతటి దివ్య సుఖం వద్దు కాదు పొమ్మన్న సందర్భంలో వారికి కష్టం కలిగితే దాన్ని ఎవరు తీర్చారు? బ్రహ్మదత్తులు తీర్చారు. ఇది ఇంకా ఆశ్చర్యకరంగా లక్ష్మణ, ఎంత విచిత్రం అంటే దివ్య సుఖం వద్దనుకున్నటువంటి వారికి కామసుఖానికి లోబడి ఒకానొకరు శాపమిస్తే ఆ కామసుఖం పొందలేని స్థితిలో వారు మోహపరవశుల ఇచ్చినటువంటి శాపాన్ని ఆ కామసుఖమే వద్దనుకున్నటువంటి సోమదకు పుట్టినటువంటి బ్రహ్మదత్తులు పోగొట్టగలిగారా? ఎలా? ఇలా తాకేరో లేదో, పాణిగ్రహణం అయ్యిందో లేదో. అందుకనే అంటారు యచ్చ కామసుఖంలోకే యచ్చ దివ్యం మహత్సుఖం అని మొదలుపెట్టి నారహత షోడశీం కలాం అని 4వ పాదం ఒక మాట, 3వ పాదం ఏదో గుర్తొస్తుంది, బహుశా రేపో ఎల్లుండో చెప్దాము. ఏమనంటే మనకి ఒకటి నచ్చి ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు, లేదా లోకమంతా ఒకదాన్ని ఇష్టపడుతున్నప్పుడు మనం దాన్ని సైతం తేలికగా ఇది అధర్మం అని అనుకుని విడిచిపెట్టేస్తాము అని ఎప్పుడైనా అనిపిస్తే అంతకంటే పెద్ద సుఖం మనకి తటస్థించినప్పుడు. ఇప్పుడు ఈడొచ్చిన ఆడపిల్లలకి దివ్య సుఖం కామసుఖం కూడా మాకు అక్కరలేదు అన్నారు అంటే అంతకంటే పెద్ద సుఖం ఆ తండ్రి గారిని సాక్షాత్తుగా దైవంగా భావించి వారి ఆనందమే తమ ఆనందంగా అనుకోవడం వల్ల ఆ ఆనందానుభూతి మాత్రమే వీరి నిగ్రహానికి కారణం అయిందనమాట. అందుకనే ఉపనిషత్తు చెప్తుంది స ఏకో మానుష ఆనంద అని మొదలుపెట్టి అలా మెట్లు 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 చెప్పుకుంటూ వెడుతూ స ఏకో బ్రహ్మణ ఆనంద అని చెప్తుంది. అది మాకు ఎక్కడైనా పరిచయం ఉందా అంటే శ్రోత్రియస్య చ అకామహతస్య, ఈ కామపరవశుడు కాకుండా కామహతుడు కాకుండా ఉన్నటువంటి వారికి కూడా ఈ మానుషానందం నుంచి బ్రహ్మానందం వరకు నిత్యం నిరంతరం అనుభవంలోనే ఉండేది. ఈ భావన ఎప్పుడైతే ఉందో అది నిగ్రహ శక్తిని పెంచుతుంది. అంతకాలం అపురూపమైనటువంటి సౌందర్య రాశిగా ఉన్నటువంటి ఒకానొక అప్సర స్త్రీగా ఉన్నటువంటి సోమద సైతం శరీర సుఖాన్ని విడిచిపెట్టి కామసుఖాన్ని విడిచిపెట్టి నాకు పుత్ర ప్రేమ మాత్రమే చాలు అని అనుకుంటే ఆ చోళి అనేటటువంటి మహర్షి తన తేజాన్ని కేవలం సంకల్ప మాత్రం చేత ప్రసరింపచేస్తే ఆమె గర్భవాసాన ఆవిర్భవించినటువంటి ఆ బ్రహ్మదత్తులకి ఎంత గొప్ప శక్తి. కనుక యచ్చ కామసుఖంలోకే యచ్చ దివ్యం మహత్ సుఖం అన్నమాట అలా చెప్పినమాట. విద్యారణ్య భాష్యంలో ఒక దగ్గర ఉపోద్ఘాతంలో ఉపనిషత్ భాష్యం దగ్గర రాస్తారు ఈ మాట. కనుక అంతటి గొప్ప సుఖాన్ని మనం కనుక అనుభవించి ఆస్వాదించగలిగితే ఈ చిన్న చిన్న చిల్లర సుఖాలకి మనం వెంపర్లాడక్కర్లేదు, మనకి పరిపూర్ణమైనటువంటి నిగ్రహ శక్తి వస్తుంది అని అనుకుని గమనించండి. వనవాస కాలంలో నారబట్టలు కట్టుకుని ఒకానొక ముని సంప్రదాయంలో సుమారుగా 14 సంవత్సరాలు, సుమారేమీ నిక్కచ్చిగానే 14 సంవత్సరాలు వనవాస దీక్ష తీసుకోవాలి అని చెప్పినటువంటి ఆదేశాన్ని కొత్తగా పెళ్ళైనటువంటి యువజంట అందున ఏకాంతంలో, అందున చెల్లి కంటే అక్క కంటే ఇంకా ఇంకా గాఢాతిగాఢంగా లక్ష్మణస్వామి సేవలు పరిచర్యలు అన్నీ చేస్తూ ఉంటే కఠోరమైనటువంటి బ్రహ్మచర్య నిష్ఠతో గొప్ప దాంపత్య భావంతో ఆ సీతమ్మతో సంతోషంగా గడిపి ఆ నైష్ఠికమైనటువంటి బ్రహ్మచర్య మహిమ వల్ల రావణాసురుణ్ణి రామచంద్రమూర్తి అలా వధించగలిగాడు, దానికి ఆ చరమగీతం పాడగలిగాడు ఆ కష్టాలకి. అంటే ఆ నిగ్రహ శక్తికి కారణం ఈ ఆత్మానందానుభూతి, ఈ ప్రకృతి ప్రేమ, ఈ విశ్వామిత్రులు సకల లోకాన్ని కూడా ప్రేమించేటటువంటి మనస్తత్వంతో. అందుకనే కదా వారు చెప్తారు నేను వెళ్ళొస్తాను, నేను సిద్ధుణ్ణై ఉన్నాను, మీ అందరి అనుగ్రహం వల్ల నేను దీనిని సాధించుకున్నాను అని చెట్లతో చేమలతో లతలతో తనని విడిచిపెట్టలేక తను జపం చేసుకునేటప్పుడు దురద కోసం
తన నడ్డికి రాసుకుని దురద తీర్చుకున్నటువంటి ఆ లేడి పిల్లలతో అలాగా చెప్పలేక చెప్తూ వెళ్ళలేక వేడుకోలు వీడ్కోలు దాన్ని అంతని చెప్పినటువంటి సందర్భం. దీన్ని గమనిస్తే రామచంద్రమూర్తికి ఆ రాత్రి ఎక్కడ నిద్ర పట్టల. కేవలం జంగమంగా ఉండేటటువంటి దాని ఎందే చైతన్యాన్ని చూస్తూ వాడితోనే ఫ్రెండ్షిప్ అంటారు కదా, స్నేహాన్ని పెట్టుకోవడం అనేది పరిపూర్ణతను తెచ్చిపెట్టదు. మరి స్థావరంగా ఉండేదాని ఎందు కూడా చైతన్యాన్ని చూస్తూ ఇది కూడా నాకు ఆత్మీయమైనది, వీటందరికీ కూడా నేను ఆత్మబంధువును, ఇవి నాకు ఆత్మబంధువులు అని ఎవరైతే భావిస్తారో అతడే పరిపూర్ణమైనటువంటి ఆత్మానందాన్ని అనుభవించగలడు. అలాంటి పరిపూర్ణమైన ఆత్మానందాన్ని అనుభవించగలిగిన నాడు అతడు శ్రోత్రియుడు, అకామహతుడు అవుతాడు. అలాంటి సందర్భంలో కుశనాభ పుత్రికలలాగా దివ్య సుఖాన్ని కాదనుకోగలుగుతాడు. ఆ సోమదలాగా కామసుఖాన్ని కాదనుకోగలుగుతాడు. కామసుఖం అనివార్యంగా ఉండేటటువంటి ఆ సంతతిని సైతం కామసుఖాన్ని పక్కన పెట్టి కేవలం పుత్రప్రేమనే పొందినట్లుగా ఆ సోమదలాగా ఈ అంశాల్ని అంతని కూడా మనసులో నిక్షిప్తం చేసుకోగలుగుతాడు. కనుక ఆ రామచంద్రమూర్తి వ్యక్తిత్వానికి గొప్ప పునాది వేసినటువంటి ఘట్టం ఇదంతా. దీన్ని అంతని ఆలోచిస్తూ ఉంటే మరి మన రామచంద్రమూర్తికి కించిదాగత విస్మయ, అక్కడ ఇంకా విశేషమైన అర్థం రాస్తారు ఒక మాట. విస్మయము అంటే ఆశ్చర్యం అని. ఇంతకు ముందు ఎన్నడూ లేని లోకంలో సహజంగా ఒకలాగా ఉండే సందర్భంలో దానికి విలక్షణంగా ప్రత్యేకంగా ఏదైనా ఒకటి ఎదురుపడితే అప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. అలాంటి సందర్భంలో కామం తప్పనిసరిగా ఉంటే దాన్ని అక్కర్లేదు అనుకుని, దివ్య సుఖం ఇస్తాను అంటే దాన్ని అక్కర్లేదు అనుకుని, ఇక్కడ ఉన్నవారు స్వర్గానికి ఎగరాలి అని ప్రయత్నిస్తూ ఉంటే స్వర్గానికి ఈ బొందితోనే వెళ్ళగలిగి కూడా అక్కడి నుంచి ఇది నాకు వద్దు, నా సంసారమో నా కుటుంబమో అనుకున్నట్లుగా కిందకి వచ్చేసినటువంటి కౌశికి, వీరందరి వృత్తాంతాలు పరిశీలిస్తే లక్ష్మణ ఎంత ఆశ్చర్యంరా, కించిదాగత విస్మయ. మళ్ళీ అంతలోనే ఇంకొక చిన్న మాట విస్మయ అని కనుక విడదీస్తే, వి అంటే తెరలుగా ఆపుకోలేక చిన్న స్మయం, చిరునవ్వు, మందహాసం అలా పెదవుల మీద తాండవం చేస్తోందిట. ఎంత ఆశ్చర్యకరం, ఎంత సంతోషకరం. నిజంగా ఇలాంటి గురుదేవులు దొరకడం మన అపూర్వం, మన పూర్వ పుణ్యం అనిపించేలాగా రామచంద్రమూర్తికి ఆ రాత్రి గడిచింది. ఈ విధమైనటువంటి అంశాలన్నీ మనకి కూడా ఎంతో మంచిగా మన వ్యక్తిత్వాన్ని మలుచుకుని ఎంతో ఉత్తమమైనటువంటి జీవితాన్ని సాగించడం కోసం ఉపయోగపడేవి అనే భావనతో వాల్మీకి మహర్షి ఈ వృత్తాంతాల్ని అంతని ఉపదేశం చేస్తున్నారన్నమాట. అక్కడ జరిగిందాన్ని అంతని జరిగినట్లుగా దీన్ని రన్నింగ్ నోట్స్ అన్నట్లుగా రాయకుండా కావలసిన అంశాల్ని మాత్రమే మనకు ఉపదేశం చేయాలి అనేటటువంటి ఒకానొక సద్భావన. మరి మనకు కూడా అలాంటి విశ్వభావన మన రామను యొక్క పరిపూర్ణానుగ్రహం వల్ల సిద్ధించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. విశేషేణ భవానేవ విశ్వామిత్రః మహాయశాః కౌశికీ సరితాం శ్రేష్ఠ కులోద్యోతకరీ తవ ఇతి తైః మునిశార్దూలైః ప్రశస్తః కుశికాత్మజః నిద్రాం ఉపాగమచ్ఛ్రీమాన్ అస్తంగతః ఇవాంశుమాన్ రామోపి సహ సౌమిత్రిః కించిదాగత విస్మయః ప్రశస్య మునిశార్దూలం నిద్రాం సముపసేవతే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే చతుస్త్రింశః సర్గః. చిన్నమాట. యచ్చ కామసుఖంలోకే యచ్చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షయ సుఖస్యైతే నారహత షోడశీంకలా.
అనుకున్నది చెప్పేయకపోతే మనసు ఊరుకోదు. కామం వల్ల అంటే విషయేంద్రియ సంయోగం వల్ల విషయ సుఖం ఏదైతే లోకంలో ఉంటుందో, అందరూ ఆశపడుతూ ఉండేటటువంటి దివ్యమైన సుఖం ఏదైతే ఉంటుందో, ఇవి రెండు కూడా ఒకానొక వివేకం వల్ల, ఒకానొక విచక్షణం వల్ల, ఒకానొక ఆత్మానందం వల్ల చాలా గడ్డి పెరకలాగా అనిపిస్తాయట. తృష్ణాక్షయం వల్ల ఏర్పడేటటువంటి ఆ సుఖం లో ఆ వెనుకటివి రెండు షోడశీంకలాం న అర్హత, 16వ వంతుకు కూడా తూగవు అని తాత్పర్యం అన్నమాట. హరయే నమః. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో ఈనాడు మనం విశ్వామిత్రుల వారి యొక్క వృత్తాంతం పూర్తయినది. రామలక్ష్మణులు అదేవిధంగా విశ్వామిత్రుల వారు కూడా ఆ శోణా నదీ తీరంలో నిదురించి మరలా ఆ తర్వాత రోజున విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల ఇరువురిని కూడా నిదురులేపేటటువంటి సన్నివేశంలో మనం ఉన్నాం. ఈ సందర్భంలో విశ్వామిత్రుల యొక్క విశేషాన్ని వీరందరూ కూడా ఋషులు పొగుడుతూ ఉన్నారు. విశేషేణ భవానేవా అంటూ, అంటే అక్కడ బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వారు విశ్వామిత్రులు. అంతేకాదు మరి వంశము యొక్క కీర్తిని, వంశానికి వన్నె తెచ్చేది కేవలము పుత్రులే కాదు, కుమార్తెలు పుత్రికలు కూడా వంశానికి వన్నె తెస్తారు అన్నదానికి ఉదాహరణగా కౌశికి సరితాం శ్రేష్ఠ అని చక్కగా అక్కడ ఆ వంశంలో జన్మించినటువంటి సత్యవతి అనేటువంటి మహాపతివ్రతామ తల్లి ఆమె కౌశికీ నదిగా మారి ఉద్ధరించినటువంటి సన్నివేశాన్ని కూడా వర్ణించారు. అదేవిధంగా విశ్వామిత్ర మహర్షి మొదట తాను నిద్రించిన పిమ్మట ఆ తర్వాత రామలక్ష్మణులు పడుకున్నారు అని చెప్పారు. ఇక్కడ దీంట్లో ఉన్న విశేషం ఏమిటి అంటే, శిష్యులు గురువు గారి కంటే ముందు నిద్రించరాదు, గురువు నిద్రించిన తర్వాత శిష్యులు నిద్రించాలి అనేది ఒక ధర్మం అనేది చెబుతున్నారు. కావున తాను గనక నిద్రించకపోతే శిష్యులైనటువంటి ఈ రామలక్ష్మణులు మిగతా పరివారం వారు నిద్రించరు. కావున విశ్వామిత్రుడు తాను నిద్రించినటువంటి వాడిలాగా, సూర్యునిలాగా ఆయన అక్కడ నిద్రించినటువంటి విశేషాలన్నీ కూడా చక్కగా మనం తెలుసుకున్నాము. మరి అటువంటి శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకున్నాము. ఆ తర్వాత సర్గలో ఉన్నటువంటి శ్లోకాలను రేపటి నుంచి మనం పారాయణ చేసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు కూడా మనందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే 69తమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధే విషాగ్నిరపి శీతలః. మనసైవ ప్రణమ్యైవం సా తథైవ స్థితా సతి కో వరః క్షుక్షమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్వివిధా శూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం. ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా స్తనితా భ్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్ష కులశైలాభ్రమాలికే. ఉత్తిష్ట త్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేశ స్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే. దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్య హృదయం ప్రాణైః
पद्मप्लीहादिवाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान् विविधचिकित्सार्थं मन्त्रोऽयन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाकृतां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहुरिस्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाभिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः समाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतचक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृता रोगान्मेनाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैमिहेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम्
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశాయ.